హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాం? ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం ప్రధానమంత్రులు అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ప్రధానులుగా ఉన్నారు, ఎవరెవరి కాలంలో ఏమేం చేశారు, ఏ ప్రధాని ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు అనేవి క్లియర్గా ఎగ్జామ్స్కి కావాల్సిన విధంగా డిస్కస్ చేద్దాం. నేను ఒక్కొక్క ప్రధాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరి కాలంలో ఏమేమి జరిగాయి అనేది. వీలైతే నోట్స్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ ప్రధానమంత్రుల యొక్క సమాధులు కూడా చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్లో ఒక స్లైడ్ యాడ్ చేశాను, అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రధాని ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ గారి కాలం 1947 నుంచి 1964 వరకు జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు. అయితే నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారన్నమాట. అయితే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వారు నెహ్రూ గారు. దగ్గర 18 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. ఇంకా 17 సార్లు ఎర్రకోటపై మన జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశ తొలి విదేశాంగ విధాన రూపకర్త లార్డ్ మౌంట్ బాటన్ సమక్షంలో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అర్థమైంది కదా, 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని మన నెహ్రూ గారు. అర్థమైంది కదా, పదవిలో ఉండంగానే మధ్యలోనే మరణించారన్నమాట. ఇంకొకటి భారతరత్న పొందిన తొలి ప్రధాని నెహ్రూ గారు. 1955లో ఈ అవార్డు అనేది అందుకున్నారు. నెహ్రూ గారి సమాధి పేరు శాంతివనం. అయితే పదవిలో ఉండంగా మరణించారు అని చెప్పాను కదా. సో నెహ్రూ గారి స్థానంలో తాత్కాలిక ప్రధానిగా గుల్జారీ లాల్ నందా గారు వచ్చారు. నెక్స్ట్ జస్ట్ 13 రోజులు మాత్రమే ఉన్నారు. సో ఇదన్నమాట నెహ్రూ గారి గురించి. ఏంటేంటి? దేశానికి తొలి ప్రధాని, పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని, భారతరత్న అవార్డును అందుకున్న తొలి ప్రధాని, ఇంకా ఎర్రకోటపై 17 సార్లు మన జాతీయ జెండాను ఎగురవేసిన తొలి ప్రధాని, ఇంకా ఎక్కువ కాలం పనిచేశారన్నమాట. ఎక్కువ కాలం పనిచేసిన తొలి ప్రధాని నెహ్రూ గారు. సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. అర్థమైంది కదా, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో 1966లో పాకిస్తాన్ అధ్యక్షుడు అబూబ్ ఖాన్తో తాష్కాంట్ ఒప్పందం అనేది జరిగింది. ఇంకా విదేశాలలో మరణించిన ఏకైక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అర్థమైంది కదా, విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే శాస్త్రి గారి సమాధి పేరు విజయఘాట్. శాస్త్రి గారు మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి అన్నమాట. సో భారతరత్న పొందిన తొలి ప్రధాని నెహ్రూ గారు అయితే మరణానంతరం భారతరత్న పొందిన తొలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అర్థమైంది కదా. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇండియన్ లింకన్ అని కూడా పిలుస్తారన్నమాట. అయితే ఈయన విదేశాల్లో మరణించారు అని చెప్పాను కదా. ఈయన తర్వాత మళ్ళీ గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. అయితే ఇక్కడ గుల్జారీ లాల్ నందా గారు 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. నెక్స్ట్ ప్రధాని ఇందిరాగాంధీ గారు, ద ఐరన్ లేడీ. అయితే ఈ ఇందిరాగాంధీ గారు దేశానికి ఫస్ట్ మహిళా ప్రధాని అన్నమాట. ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంది. తొలి మహిళా ప్రధాని నినాదం గరీబీ హటావో. అయితే తొలి మహిళా ప్రధాని, మన ఇండియాకి తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు. 1975లో 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా 1972లో సిమ్లా ఒప్పందం పాకిస్తాన్ ప్రధాని అయిన జుల్ఫికర్ అలీ భుట్టోతో చేసుకున్నారు. ఇంకా 1977లో ఎన్నికలలో రాయబరేలీలో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. సో అర్థమైంది కదా, 1977లో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ గురు అనే ఒక వ్యక్తి చేతిలో రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారన్నమాట ఇందిరాగాంధీ గారు.
అక్టోబర్ 31, 1984న అంగరక్షకుల చేతిలో హత్య. సో అర్థమైంది కదా, ఇందిరాగాంధీ గారు 1984లో అక్టోబర్ 31న హత్య చేయబడ్డారన్నమాట. ఇంకా 14 బ్యాంకుల జాతీయకరణ 1969లో జరిగింది. ఇంకా 6 బ్యాంకుల జాతీయకరణం అనేది ఈమె కాలంలో 1980లో జరిగాయన్నమాట. 1974 పోఖ్రాన్ అణు పరీక్షలు. అయితే 1974లో రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపిందన్నమాట ఇందిరాగాంధీ. అయితే 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా అంటారన్నమాట. అయితే ఈ 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ కాలంలోనే జరిగింది. ఏ ఇయర్లో జరిగింది? 1976లో ఈ మినీ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అని అంటారు. ఇంకొకటి 26వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో రాజభరణాలను రద్దు చేసింది. అయితే ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు శక్తి స్థల్ అన్నమాట. ఈమెకు భారతరత్న అవార్డు 1971లో వచ్చింది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందిరాగాంధీ కాలంలోనే ఆర్టికల్ 356 ప్రకారం వివిధ రాష్ట్రాల్లో 37 సార్లు రాష్ట్రపతి పాలన అనేది విధించారు. అర్థమైంది కదా, ఇందిరాగాంధీ కాలంలోనే 37 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన ఈమె కాలంలోనే విధించారు. సో అర్థమైంది కదా, ఇందిరాగాంధీ గారు ఫస్ట్ లేడీ ప్రధాని, గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ ఈమె కాలంలోనే జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఈమె యొక్క సమాధి పేరు శక్తి స్థల్. సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రధాని చూడండి. నెక్స్ట్ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు. అయితే మొరార్జీ దేశాయ్ గారు తొలి కాంగ్రెసేతర ప్రధాని. సో ఈ మొరార్జీ దేశాయ్ గారు జనతా పార్టీకి చెందిన అతను. అయితే మండల్ కమిషన్ను నియమించిన భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు. 44వ రాజ్యాంగ సవరణ వీరి కాలంలోనే జరిగిందన్నమాట. 1979లో ఈ 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించేశారు కదా. సో అది కూడా మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తొలగించేశారు. ఏ ఇయర్లో? 1978లో. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు మొరార్జీ దేశాయ్ గారు. 10 సార్లు ప్రవేశపెట్టారు. నిషానీ పాకిస్తానీ అనే బిరుదును పొందారు. మొరార్జీ దేశాయ్ గారు నిషానీ పాకిస్తానీ అనే బిరుదును పొందారు. ముఖ్యమంత్రిగా చేసి ప్రధాని అయిన తొలి ప్రధాని. అర్థమైంది కదా, ఫస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాని తర్వాత ప్రధాని అయ్యారు. నెక్స్ట్ ప్రధాని చరణ్ సింగ్ గారు. ఇతని యొక్క బిరుదు రైతు బాంధవుడు. అయితే ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ఫస్ట్ ప్రధాని అన్నమాట. అయితే ఈయన యొక్క సమాధి పేరు కిసాన్ ఘాట్. ఇంకా నెక్స్ట్ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. అయితే అతి చిన్న వయసులో ప్రధాని అయిన ఫస్ట్ వ్యక్తి ఈ రాజీవ్ గాంధీ గారు. 40 ఏళ్ల వయసులో ప్రధానిగా పనిచేశారు. సో గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ. అయితే బేకారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఐటీ టెలికాం రంగంలో మార్పులు. ఈయన ఉన్నప్పుడు ఐటీ టెలికాం రంగంలో మార్పులు అనేది చేశారు. అయితే ఈ రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట. అయితే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు. ఏ ఇయర్లో? 1985లో. ఇంకొకటి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో ఓటు హక్కు వయసును 21 నుంచి 18కి తగ్గించారన్నమాట. ఈ రాజీవ్ గాంధీ కాలంలోనే 61వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో ఓటు హక్కు వయసును 21 నుంచి 18కి తగ్గించారన్నమాట. రాజీవ్ గాంధీ గారి సమాధి పేరు వీరభూమి. అర్థమైంది కదా, రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీరభూమి. ఇందిరాగాంధీ గారి యొక్క సమాధి పేరు ఏంటి? శక్తి స్థల్. కన్ఫ్యూజ్ కాకండి. సో ఇదన్నమాట. నెక్స్ట్ విపి సింగ్ గారు. అయితే విపి సింగ్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే విశ్వాస తీర్మానంలో అధికారాన్ని కోల్పోయిన ఫస్ట్ వ్యక్తి ఈ విపి సింగ్ గారు. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విపి సింగ్ విశ్వాస తీర్మానం, విపి సింగ్ విశ్వాస తీర్మానం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ విపి సింగ్ గారు విశ్వాస తీర్మానంలో తన అధికారాన్ని కోల్పోయారన్నమాట. సో ఇక్కడ చూడండి, చారిత్రక నిర్ణయాలు మండల్ కమిషన్ సిఫార్సులో అమలు ఈయన కాలంలోనే జరిగాయన్నమాట. అర్థమైంది కదా, మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన తొలి ప్రధాని ఈ విపి సింగ్ గారు. 1990లో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. సో దీనికోసం దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు 1990లో. అయితే విపి సింగ్ గారి కాలంలో 65వ రాజ్యాంగ సవరణ జరిగిందనమాట. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేశారు. విశ్వాస తీర్మానం ద్వారా ఓడిపోయిన తొలి ప్రధాని విపి సింగ్ గారు. నెక్స్ట్ ప్రధాని చంద్రశేఖర్ గారు. సో వీరి యొక్క బిరుదు యంగ్ టర్క్. అర్థమైంది కదా, యంగ్ టర్కీ అనే బిరుదు గలదనమాట చంద్రశేఖర్ గారికి. పాదయాత్రలు ప్రారంభించిన నాయకుడు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా రాజీనామా చేసిన ఫస్ట్ ప్రధాని చంద్రశేఖర్ గారు. ఇంకొకటి ఏంటంటే ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయకుండానే రాజీనామా చేసిన ఫస్ట్ ప్రధాని అనమాట. చంద్రశేఖర్ గారి
సమాధి పేరు జననాయక్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రధాని పివి నరసింహారావు గారు. అయితే పివి నరసింహారావు గారి స్పెషాలిటీ ఏంటంటే దక్షిణ భారతదేశం నుండి ప్రధానిగా అయిన తొలి వ్యక్తి. సో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అన్నమాట పివి నరసింహారావు గారు. కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఎల్పిజి అనే విధానాన్ని ప్రారంభించాడు. అంటే ఆర్థిక సంస్కరణలు అన్నమాట. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన ఫస్ట్ ప్రధాని పివి నరసింహారావు గారు. అర్థమైంది కదా. ఈయన ఇచ్చిన నినాదం ఏంటి? దేశ్ బచావో దేశ్ బనావో. మైనార్టీ ప్రభుత్వంతో పూర్తి కాలం నడిపారు. పివి నరసింహారావు గారి ఆత్మకథ ద ఇన్సైడర్ అంటే లోపల మనిషి అని అర్థం అన్నమాట. సో ఇక్కడ అర్థమైంది కదా. ఎగ్జామ్స్ లో ఇలాంటి బిట్సే అడుగుతుంటారన్నమాట. పివి నరసింహారావు గారి ఆత్మకథ ఏంటి అని చెప్పి. సో వీరి యొక్క ఆత్మకథ ఏంటి? ద ఇన్సైడర్. అండ్ పివి నరసింహారావు గారి బిరుదు అపర చాణక్యుడు. అండ్ వీరి యొక్క సమాధి పేరు పివి ఘాట్. సో అర్థమైంది కదా. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ప్రధాని చూడండి అటల్ బిహారీ వాజ్పేయి గారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఒకసారి చూద్దాం. మొత్తం 3 పర్యాయాలు ప్రధానిగా చేశారు. అర్థమైంది కదా. 3 సార్లు ప్రధానిగా పనిచేశారన్నమాట. ఇతను ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. ఇంకొకటి 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలను 2వసారి నిర్వహించాడన్నమాట. దానికి పేరేం పెట్టాడు? బుద్ధుడు మళ్ళీ నవ్వాడని పెట్టాడు. సో ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు అణు పరీక్షలను? ఎవరి కాలంలో నిర్వహించారు? ఏ ప్రధాని కాలంలో? ఇందిరాగాంధీ కాలంలో నిర్వహించారన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. పోఖ్రాన్ అణు పరీక్షలు ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు అంటే ఇందిరాగాంధీ కాలంలో ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు దానికి ఏమని పేరు పెట్టారు? బుద్ధుడు నవ్వారు. సెకండ్ టైం నిర్వహించినప్పుడు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పి పెట్టారన్నమాట. సో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ కాలంలో జరిగింది. సెకండ్ టైం అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో జరిగింది. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు లాహోర్ బస్సు యాత్ర అనేది ప్రారంభించారు. అయితే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1977లో విదేశాంగ మంత్రి హోదాలో ఇలా హిందీలో ప్రసంగించారన్నమాట. సో అర్థమైంది కదా. 1977లో తిను విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన ఫస్ట్ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1999లో అవిశ్వాస తీర్మానంలో కేవలం 1 ఓటు తేడాతో తన అధికారాన్ని కోల్పోయిన ప్రధాని వాజ్పేయి గారు అన్నమాట. అయితే 2015లో వాజ్పేయి గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఇంకొకటి అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి పేరు రాష్ట్రీయ స్మృతి స్థల్. ఇంకా ఈయన కాలంలోనే 89వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట 2003లో. సో దీని ద్వారా ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ను వేరు చేశారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రధాని హెచ్డి దేవగౌడ గారు 13 పార్టీలతో కలిసి యునైటెడ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఇంకా 1996లో తొలిసారి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఫస్ట్ ప్రధాని హెచ్డి దేవగౌడ గారు. ఐకే గుజ్రాల్. సో హెచ్డి దేవగౌడ గారి తర్వాత ప్రధానిగా ఉన్నది ఐకే గుజ్రాల్ గారు. 14 పార్టీలతో యునైటెడ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. అయితే పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాల కోసం గుజ్రాల్ డాక్ట్రిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వరల్డ్ స్టేట్స్ మ్యాన్ అవార్డు పొందిన ఫస్ట్ వ్యక్తి ఐకే గుజ్రాల్ గారు అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ స్టేట్స్ మ్యాన్ అనే అవార్డును పొందిన ఫస్ట్ వ్యక్తి ఐకే గుజ్రాల్ గారు. నెక్స్ట్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. అయితే మన్మోహన్ సింగ్ గారి కాలంలో 2005లో అమెరికాతో 123 అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఇంకా 2005లో సమాచార హక్కు చట్టాన్ని, గృహహింస చట్టాన్ని చేశారు. ఇంకా 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేశారు. 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని కూడా చేశారు. సో మన్మోహన్ సింగ్ గారి తర్వాత ప్రధానిగా అయిన వారు నరేంద్ర మోదీ గారు. సో ఇప్పటి వరకు కూడా మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అయితే మోదీ గారు ఇచ్చిన నినాదం బేటీ బచావో బేటీ పడావో. అర్థమైంది కదా. వీరి యొక్క నినాదం బేటీ బచావో బేటీ పడావో. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది కదా. స్వతంత్రం తరువాత పుట్టిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ గారు 1950లో పుట్టారన్నమాట. సో ప్రధానిగా 3 టైమ్స్ చేశారు. 2014, 2019 అండ్ 2024 నుంచి 3 సార్లు ప్రధానిగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారు. 2017లో జీఎస్టీని అమలు చేశారు. ఇంకా ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను రద్దు చేశారు. అర్థమైంది కదా. జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేశారు. ఇంకా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారు. అయితే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన 2వ ప్రధాని మోదీ గారు. అయితే ఫస్ట్ ప్రధాని ఎవరు? ఇందాకే చెప్పాను కదా మీకు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన ఫస్ట్ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే సెకండ్ వ్యక్తి మోదీ గారు అన్నమాట. ఇంకా బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించిన ఫస్ట్ ప్రధాని మోదీ గారు 2018లో ప్రసంగించారు.
సో ఇదన్నమాట స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రధానిగా ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పాను కదా. ఇంకా క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి. మోదీ గారు చేసినవి ఇంకా చాలానే ఉన్నాయి. వీలైతే దాని మీద నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చెప్పినవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానులైన వారు 6 అన్నమాట. మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు, విపి సింగ్ గారు, హెచ్డి దేవగౌడ గారు, పివి నరసింహారావు గారు అండ్ నరేంద్ర మోదీ గారు. అయితే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ గుజరాత్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారన్నమాట. దాని తర్వాత ప్రధానమంత్రిగా అయ్యారు. పదవిలో ఉండగా మరణించిన ప్రధానులు 3 అన్నమాట. జవహర్ లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పదవిలో ఉండగానే మరణించేశారన్నమాట. ఇంకొకటి విదేశాల్లో మరణించిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అండ్ హత్య చేయబడ్డ ఫస్ట్ ప్రధాని ఇందిరాగాంధీ గారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు 3: నెహ్రూ గారు, గాంధీ గారు అండ్ రాజీవ్ గాంధీ గారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన వారు 3: లాల్ బహదూర్ శాస్త్రి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు. అయితే ఈ ప్రధానుల యొక్క సమాధుల పేర్లు ఇంకా వారు అందుకున్న పురస్కారాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ సమాధుల పేర్ల గురించి చూద్దాం. శాంతివనం జవహర్ లాల్ నెహ్రూ గారి సమాధి పేరు అన్నమాట. విజయ్ ఘాట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి పేరు. ఇందిరాగాంధీ సమాధి పేరు శక్తిస్థల్. చరణ్ సింగ్ గారి సమాధి పేరు కిసాన్ ఘాట్. రాజీవ్ గాంధీ సమాధి పేరు వీరభూమి. జననాయక్ అండ్ ఏక్తా స్థల్ చంద్రశేఖర్ గారి సమాధి పేరు అన్నమాట. పివి నరసింహారావు గారి సమాధి పేరు పివి ఘాట్. ఇంకా భారతరత్న పొందిన ప్రధానుల గురించి చూద్దాం. నెహ్రూ గారికి 1955లో భారతరత్న అవార్డు వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి గారికి 1966లో వచ్చింది. ఇందిరాగాంధీ గారికి 1971లో, 1991లో రాజీవ్ గాంధీ గారికి, 1991లో మొరార్జీ దేశాయ్ గారికి కూడా భారతరత్న అవార్డు వచ్చాయన్నమాట. ఇంకా గుల్జారీ లాల్ నందా గారికి 1997లో, వాజ్పేయి గారికి 2015లో ఈ భారతరత్న అవార్డులు అనేవి వచ్చాయి. అయితే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వాజ్పేయి గారికి 1994లో వచ్చింది. ఇంకా చంద్రశేఖర్ గారికి 1955లో ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. మన్మోహన్ సింగ్ గారికి అయితే 2002లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేది వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ అమెండమెంట్స్ ఉన్నాయి చూడండి. 42వ రాజ్యాంగ సవరణ, 26వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ కాలంలో జరిగాయన్నమాట. ఈ 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. దీని ద్వారా రాజభరణాలను రద్దు చేశారు. 44వ రాజ్యాంగ సవరణ మొరార్జీ దేశాయ్ కాలంలో జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తొలగించేశారు. 52వ రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ కాలంలో జరిగాయన్నమాట. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారన్నమాట. రాజీవ్ గాంధీ కాలంలో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 65వ రాజ్యాంగ సవరణ విపి సింగ్ గారి కాలంలో జరిగాయన్నమాట. దీని ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేశారు. ఇంకా 97వ రాజ్యాంగ సవరణ మన్మోహన్ సింగ్ గారి కాలంలో జరిగింది. దీని ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రధానుల గురించి. వీలైతే ఇంపార్టెంట్ పాయింట్స్, వారి యొక్క సమాధుల పేర్లు, ఈ అమెండ్మెంట్స్ అన్ని కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రివిజన్గా ఉంటుంది. సో మీరు ఎండ్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.